మనమైతే ఇప్పుడు గోకర్ణలో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు గోకర్ణ నుంచి రెండో ప్రదేశము, మన ప్రయాణంలో రెండో ప్రదేశమైన మురుడేశ్వర్కి వెళుతున్నాం అనమాట. మురుడేశ్వరు గోకర్ణ నుంచి మనకి ఒక 75 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 1.5 గంట సేపు మనకి రోడ్డు ప్రయాణం అయితే ఉంటుంది. కానీ రోడ్లు అయితే చాలా చాలా బాగున్నాయి. రోడ్లకైతే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వెదర్ పరంగా మాత్రం మేము ఎంచుకున్న టైం, మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో చెప్పినట్టు, మేము ఎంచుకున్న టైము విపరీతమైన వర్షపాతం టైం కాబట్టి బాగా వర్షాలు పడుతున్నాయి అన్నమాట. సో ఏంటంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వర్షం పడుతుంది, ఒక అరగంట 30 గంట సేపు మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ పడుతుంది. అయితే మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వర్షపాతం అయితే కాదు. కానీ రోడ్లు కానీ అంతా కూడా చాలా 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 బాగుంది క్లైమేటు. అండ్ ప్రతి ప్లేస్లో కూడా ఎక్కడ చూసినా కూడా చక్కగా వాటర్ ఫుల్గా ఉంటున్నాయి. అసలు ఎక్కడ చూసినా నీళ్ళు ఎంత బాగా అంటే నదులని చక్కగా పొంగిపోయి చక్కగా ఉన్నాయి అన్నమాట వాటర్ అయితే. సో ఇక్కడి నుంచి మనము మురుడేశ్వర్ దేవస్థానంకి వెళ్తాము. అక్కడ ఆలయ చరిత్ర కూడా మనం ఇంకా మురుడేశ్వర్ది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మురుడేశ్వర దేవస్థానము కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది మురుడేశ్వర ఆలయం. సముద్ర తీరాన ఈ ఆలయం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచములోనే 2వ ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత కూడా పూశారు. ఇక్కడ రాజగోపురం 20 అంతస్తులతో ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా 2 ఏనుగు విగ్రహాలు కూడా ఉంటాయి. ఆలయం దాని సహజమైన రూపంలో ఉన్న గర్భగుడి మినహా కొంచెం ఆధునికంగా కనిపించేలా పునరుద్ధరించబడింది. స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడ మృదేశ లింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ పట్టణానికి మృదేశ లింగానికి మురుడేశ్వర అని పేరు పెట్టారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత దీనిని మురుడేశ్వర అని పిలవటం మొదలుపెట్టారు. ఆలయ చరిత్ర మరియు పురాణాల కథ. జానపదల కథల ప్రకారం రావణుడు తన ఆత్మలింగాన్ని, అంటే శివుని దగ్గర నుంచి తీసుకున్న ఆత్మలింగాన్ని తనకి అప్పగించమని కోరుతూ శివుడిని తీవ్రంగా ప్రార్థించాడు. శివుడు అతని భక్తి చాలా పొంగిపోయి అతను లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదనే షరతులతో అతనికి తన ఆత్మలింగాన్ని శివుడు ఇచ్చాడు. అంటే రావణుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోకూడదు. రావణుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకెళ్తాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేశుడు రావణుడి వద్దకు వచ్చి గోకర్ణ సముద్రపు ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు. తన ఆత్మలింగాన్ని భూమిపై నుండి పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతను దానిని కదిలించలేకపోతాడు. కోపంతో ఉర్రూతలొగిపోతాడు రావణుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేశాడు. దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగం యొక్క ముక్కలు ఆ ప్రదేశమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం కందుక గిరి వైపు వెళ్ళింది. అలా ఈ కందక గిరిపై పరమశివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది శని మహాత్ముని ఆలయము. మరియు ఇక్కడ ఇంకా విశేషాలు ఏమిటి అంటే, ఇక్కడ ప్రపంచంలోనే 2వ అతి పెద్దైన శివుని విగ్రహం ఉంటుంది. పక్కనే విశాలమైన అరేబియా సముద్రం ఉంటుంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులు చేస్తుంది. 20 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత. దీనిపైకి వెళ్ళి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. అలాగే పక్కన ఉన్న సముద్రాన్ని కూడా మనం ఆస్వాదించవచ్చు. గోపురం శిఖరంపై వెళ్ళడానికి 2 లిఫ్టులు ఇక్కడ ఉంటాయి. ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం చూస్తున్న బట్టి అంటే ఆలయం వచ్చేసి ప్రధాన ఆలయం. ఇక్కడే మనకి శివుని లింగం, అంటే ఆత్మలింగం నుంచి ఒక భాగముగా పడినటువంటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ ఇక్కడ లింగ రూపంలో వెలిసింది కాబట్టి ఇక్కడ శివుని ఆత్మలింగం ఉంటుంది. మురుడేశ్వర దర్శనం కూడా చాలా 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 బాగా జరిగింది.
అంటే ఇదివరకు 2 సార్లు వచ్చాం, కానీ యాక్చువల్గా మెయిన్ లింగం మేము చూడలేదు అని అనిపిస్తుంది ఎందుకో. కానీ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం మొన్న అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, రీసెంట్గా అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను మా హస్బెండ్ పిల్లలతో వచ్చినప్పుడైతే వచ్చాము అనిపిస్తుంది, ఒకవైపు రాలేదు అనిపిస్తుంది. బట్ ఈరోజు మాత్రం అల్టిమేట్ దర్శనం. స్వామివారికి మేము రుద్రాభిషేకం చేయించుకున్నాము. రుద్రాభిషేకం చేయించుకొని చక్కగా ఈరోజు తొలేకాదశి ఒకటి ఇంకా హ్యాపీ థింగ్. ఎందుకంటే ఇటు గోకర్ణలో కానీ ఇక్కడ మురుడేశ్వర్లో కానీ ఎంత బాగా దర్శనం ఏంటంటే, మురుడేశ్వర్లో అయితే చక్కగా రుద్రాభిషేకం కూడా చేయించుకున్నాం స్వామికి. గోత్రనామాలతో చక్కగా పూజ చేశారు, పేర్లు ఎంతసేపు అలానే నిల్చొని చూసాను స్వామిని. చాలా హ్యాపీగా ఉంది. సో మురుడేశ్వర దర్శనం కూడా అయితే అయిపోయింది. యాక్చువల్గా ఈ వ్లాగ్ నేను సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. గోకర్ణ సపరేట్గా, మురుడేశ్వర్ సపరేట్గా, అలాగే ఉడిపి సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు వచ్చేసి మురుడేశ్వర చరిత్ర అంతా కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ వ్లాగ్ నేనైతే సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే నావన్నీ కూడా ఎంతో డివోషనల్గా ఉండే వ్లాగ్స్. మీ యొక్క సబ్స్క్రైబ్తో, మీ యొక్క లైక్తో, లేకపోతే మీ యొక్క ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా ముందు ఇంకా ఎన్నో ప్రదేశాలు తిరగాలి, ఎన్నో ప్రదేశాలు మీకు చూపించాలి అనే ఒక మంచి ఉత్సాహం నాకు వస్తుంది. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సపోర్టు మీ నుంచే వస్తుంది. మీరు అంటే మీరు కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ఇంకొక ఛానల్ అంటే మీరు ఇంకొక టెంపుల్ చూడాలనుకుంటున్నారు, అట్లాంటప్పుడు మీరు కనుక కామెంట్స్లో పెట్టినట్టయితే నాకు ఓకే వీళ్ళు ఇది చూడాలనుకుంటున్నారు వెళదాము అని ఒక ఉత్సాహం ఉంటుంది. సో మీ అందరు లైక్స్ తోటి, సబ్స్క్రిప్షన్ తోటి అండ్ మీ కామెంట్స్ తోటి నేను ముందు ఎన్నో ప్రదేశాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఉంటానండి. మురుడేశ్వరి అయితే చాలా బాగా దర్శనమైంది. సో టాటా బాయ్. ఇక్కడి నుంచి ఉడిపి బయలుదేరుతున్నాము.